హాయ్ అండి, వెల్కమ్ టు చెంచల్ వస్తుంది. మనం ఇప్పుడే అయితే హైదరాబాద్లో అయితే ల్యాండ్ అయితే జరిగాము. సో ఇంకా మనం బయటకు వెళ్ళిపోయిన తర్వాత క్యాబ్ పట్టుకునేసి మనం వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో జర్నీ అయితే చాలా బాగా జరిగింది. సో పీస్ఫుల్గా ఉంది క్లైమేట్ అయితే. ఇవాళ ఇండిపెండెన్స్ డే, చాలా కూల్గా ఉంది క్లైమేట్ కూడా. సో వెళ్ళి మనం బయట క్యాబ్ కోసం ప్రయత్నిద్దాము. మీరు చూసుకోవచ్చు సైడ్లో అయితే కనుక లొకేషన్స్ కూడా అన్నీ చాలా బాగుందన్నమాట. ప్లెజెంట్గా ఉంది. చాలా రోజులైతే అయింది హైదరాబాద్కి వచ్చి. ఫీలింగ్ హ్యాపీ, హోమ్ గ్రౌండ్ లాగా అనమాట. సో నేనైతే గచ్చిబౌలి దగ్గరికి అయితే వచ్చేసాను. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో చూడాలి, రైట్ టైంకి వచ్చిందంటే మనం కరెక్ట్ టైంకి మనం అనుకున్న ప్లేస్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇవాళ క్లైమేట్ కూడా చాలా సూపర్గా ఉంది అబ్బా హైదరాబాద్లో ఉన్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ వెరీ బిగ్ హాయ్. నేనైతే ఇప్పుడు హైదరాబాద్ అయితే వచ్చేసాను. మైక్రోసాఫ్ట్ మీరు చూసుకోవచ్చు, వ్యూ అయితే సూపర్గా ఉంది. గచ్చిబౌలి చాలా రోజులు అయిపోయింది అనమాట, వచ్చి సంవత్సరాలు అయిపోయింది బెంగళూరుకు హైదరాబాద్కి వచ్చి. ఇప్పుడే మనం మైక్రోసాఫ్ట్ క్రాస్ చేసుకునేసి విప్రో సర్కిల్ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాం. ఆల్మోస్ట్ దగ్గరకు అయితే వచ్చేసాం. యాక్సెక్చర్ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. విప్రో సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. చూసుకోవచ్చు, నేనైతే డే పాస్ అయితే తీసుకున్నాను అనమాట. 150 రూపీస్. మనం 24 అవర్స్ ఈ రోజు నుంచి రేపటి దాకా మనం ఫుల్గా హైదరాబాద్లో ఉన్న లొకేషన్స్ మొత్తం అయితే తిరిగి వచ్చానమాట జాలీగా. సో ఎక్కడ దిగినా కూడా మళ్ళీ అదే ఖర్చు అవుతుందని డే పాస్ అయితే తీసుకున్నాను. 150 రూపీస్ ఎక్కడైనా దిగవచ్చు. ప్రజెంట్ అయితే మనం కోటికి వెళ్ళిపోతాం. నేనైతే మళ్ళీ తిరిగి అయితే బెంగళూరుకి అయితే వెళ్ళిపోతా అన్నాను. సో క్యాబ్ అయితే బుక్ చేస్తున్నాను అనమాట. ప్రజెంట్ అయితే నేను శంషాబాద్ దగ్గరైతే ఉన్నాను. సో ఇంకొక 1 మినిట్ అయితే క్యాబ్ వస్తుంది, స్టార్ట్ అయిపోదాం. నేనైతే తొందరగా అయితే వచ్చేసాను. సో ఆల్మోస్ట్ ఒక 10 to 15 మినిట్స్ అనమాట శంషాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ దగ్గరికి. చాలా దగ్గర. మనమైతే గేట్ నెంబర్ 5 దగ్గర డిపార్చర్ అయితే అవ్వబోతా ఉన్నాము. సో ప్రజెంట్ మీరు చూసుకోవచ్చు, ఆర్మీ కూడా ఉంది. బట్ మేబీ ఆగస్ట్ 15th కదా, అందువల్ల ఏమైనా సెక్యూరిటీ అయితే ఫుల్గా ఉన్నట్టున్నారు. సో మనమైతే ఆల్రెడీ డిజి యాత్ర ద్వారా చెక్ ఇన్ చేసేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. బెంగళూరు ఎయిర్పోర్ట్కి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి డిఫరెన్స్ ఇక్కడైతే టెర్మినల్ అయితే అప్పుడు ఉండింది, అంటే ఇప్పుడైతే ఓన్లీ ఒక టెర్మినల్ అయితే ఉంది, 2 అయితే లేవు. ఇక్కడ మీరు కింద వ్యూ చూసుకోవచ్చు. ఇక్కడైతే మొత్తం అరైవల్స్ అన్నీ ఉన్నాయి, పైన అయితే డిపార్చర్స్ అన్నీ ఉందన్నమాట. వ్యూ అయితే ఎలా ఉంది, ఎర్లీ మార్నింగ్ 5 ఆ టైం అనమాట. చూసుకోవచ్చు. సో మనమైతే డిజి యాత్ర ద్వారా చెక్ ఇన్ అయిపోదాం. నేనైతే అక్కడ కెమెరాలో చూడంగానే ఎల్లో అయితే అయిపోయాం అనమాట. సో చెక్ ఇన్ అయితే అయిపోయింది. సో మనమైతే బోర్డింగ్ ఇక్కడైతే చూసుకున్నాము. ఒక్కోసారి గేట్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. ప్రజెంట్ అయితే మనకు బోర్డింగ్ పాస్లో ఇచ్చిన గేట్ నెంబర్కి ఇక్కడికి ఏది ఉందో దాన్ని బట్టి మనం అక్కడికి వెళ్ళిపోదాం సెక్యూరిటీ చెక్ చేసుకొని. ఉదయాన్నే క్యూ చూసుకోవచ్చు, ఎంతమంది ఉంటే ఉన్నారో బోర్డింగ్ పాస్ తీసుకునేదానికి. సో అందుకే డిజి యాత్ర అనేది చాలా యూస్ఫుల్ అనమాట. సో ఇలా క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ బోర్డింగ్ పాస్ తీసుకోవడం అనేది కొంచెం టైం బీయింగ్ ప్రాసెస్. సో నన్ను అడిగితే మీరు ఈజీగా డిజి యాత్రలో అయితే చెక్ ఇన్ చేసుకోండి, కొంచెం ఈజీగా ఉంటుంది, స్పీడ్గా అయిపోద్ది. మీరు ఎవరైనా బోర్డింగ్ పాస్ కావాలి అని అనుకున్నప్పుడు అయితే కనుక ఇక్కడైతే మిషన్స్ అయితే ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసి మన పిఎన్ఆర్ నెంబర్ సెలెక్ట్ చేయగానే మనకైతే బోర్డింగ్ పాస్ తీసుకునే దానికైతే మనం ఇక్కడైతే ఈ గేట్ ద్వారా అయితే మాత్రం సెక్యూరిటీ చెక్-ఇన్కి అయితే వెళ్తున్నాము. సెక్యూరిటీ చెక్-ఇన్ దగ్గర అయితే మాత్రం ఫుల్ క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా. మనకైతే సెక్యూరిటీ చెక్-ఇన్ అయితే అయిపోయిందనమాట. సో వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా అయితే చెక్ అయితే చేస్తున్నారు. ఏమైతే తీసుకెళ్ళకూడదు అవన్నీ కూడా పక్కన పారేస్తున్నారు అనమాట. అట్లాగే బోర్డింగ్ గేట్స్ 20, 19 ఇలా వరుసగా అయితే గేట్స్ అయితే ఉన్నాయి. మనది 12 గేట్ కాబట్టి అక్కడికి వెళ్ళాలి. అలాగే మీరు షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం ఎవరైనా ఇక్కడ షాప్స్ అయితే ఉంటాయి, బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. చూసుకోవచ్చు, ఇక్కడైతే జ్యువెలరీ ఐటమ్స్ అనమాట. బట్ ఎగ్జాక్ట్ జ్యువెలరీ కదా, ఆర్టిఫిషియల్. సో అయితే షాపింగ్ అయితే చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. డ్రెస్సెస్ అయితే కూడా బాగానే ఉన్నాయి కానీ బట్ కాస్ట్ అయితే అదిరిపోద్ది, మామూలుగా ఉండదు కాస్ట్. మీరు చూసుకోవచ్చు. సో మనకైతే 12 ఇచ్చినారనమాట. ఇక్కడైతే గేట్ అయితే చేంజ్ అయిపోయింది, మామూలుగా అదరలేదు మనకి. 12వ గేట్ నెంబర్ రాగానే ఇక్కడ చూస్తే గేట్ నెంబర్ 5 ఇచ్చున్నారు. సో ఇది చేంజ్ అనేది నేను చెప్తానే ఉన్నా కదా లాస్ట్ వీడియోలో కూడా. సో ఇలా చేంజ్ చేస్తూ ఉంటారు, మనం చాలా అలర్ట్గా ఉండాలి, లేకపోతే సడన్గా మిస్ అయిపోయేదానికి అవకాశాలు ఉంటాయి. ఫుల్ షాపింగ్ అనమాట. మీరు చూసుకోవచ్చు, ఎటు సైడ్ చూసినా కూడా ఫుల్ షాప్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ అయితే మాత్రం
ఇక్కడ ప్లెజెంట్గా ఉంది. నెంబర్ కూడా డీసెంట్గానే ఉంది. మరి అంత క్రౌడీగా అయితే లేదు, ఎందుకంటే నిన్న August 15th కదా హాలిడే. అలాగే ఇవాళ కూడా కొంచెం క్రౌడ్ అయితే కొంచెం దగ్గరగా తక్కువగానే ఉంది. ఈ లాంజ్ అయితే కింద అయితే ఇచ్చిందనమాట. సో వెళ్ళి ఏదన్నా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాము, కాసేపు చూద్దాం ఎలా ఉంటుందో. అయితే కొంత టైం అయితే ఉన్నిందనమాట. నేనైతే స్వైప్ చేసి మనకి లాంజ్ యాక్సెస్ ఉంది. సో లాంజ్కి అయితే వచ్చేసాను. కాస్త బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరుతాం. లాంజ్లో మీరు చూసుకోవచ్చు అంతా హెల్దీ ఫుడ్డే ఉంటుంది అనమాట. క్యారెట్ కానీ చట్నీ కానీ సో ఐటమ్స్ అయితే మాత్రం చాలా ఉంటాయి. మనం ఎక్కువగా ఇడ్లీ తీసుకుంటాం కాబట్టి అవే తింటూ ఉంటాం. పొంగల్ కూడా బాగుంది టేస్ట్ ఇవాళ. సో ఐటమ్స్ అయితే ఫుల్ ఐటమ్స్ అన్నీ హెల్దీ ఫుడ్ అనమాట. నేనైతే ఇడ్లీ తీసుకున్నాను. ఇడ్లీ వడ కాస్త వాటర్ మిలాను. మనం ఎక్కడికి వెళ్ళినా మనం మారం అబ్బాయి, మన స్టైల్ ఫుడ్డే కావాలనుకుంటా. అక్కడ చాలా ఉన్నాయి హెల్త్కి సంబంధించినవి, మంచి హెల్తీ ఫుడ్ అయితే ఉంది. బట్ మనమైతే ఎర్లీ మార్నింగ్ అయితే మనకి ఇడ్లీ బెస్ట్ కాబట్టి ఇడ్లీ తీసుకుంటున్నాం. టేస్ట్ కూడా బాగానే ఉంది, రీజనబుల్. ఒక మెంబర్కి ఒకసారి ఉంటుంది అనమాట స్వైపింగు. సో ఎక్కువ మంది వచ్చినప్పుడు మనకి ఇది మల్టిపుల్ కార్డ్స్ అయితే ఉండాలి, లేకపోతే అలౌ చేయరు. పిల్లలకైతే ఎలా ఉంటుంది అనుకుంటున్నాం. పెసర దోశ అయితే తిన్నాను, తర్వాత ఆమ్లెట్ అయితే వేయించుకున్నాను, తర్వాత బాయిల్ ఎగ్ తింటాను, చపాతీ, అలాగే పంప్కిన్ సీడ్స్ ఉన్నాయి, బ్రెడ్ ఉంది, బ్రెడ్ ఆమ్లెట్ ఉంది, పఫ్స్ ఉన్నాయి. సో ఏ స్టైల్ లైఫ్ స్టైల్ తగ్గట్టు ఉన్న వాళ్ళకి ఆ లైఫ్ స్టైల్ తగ్గట్టు తినచ్చు. అలాగే రాగి జావ ఉంది, జావ తాగాలంటే వాళ్ళు కూడా జావ తాగొచ్చు. ఫుల్ సాటిస్ఫాక్షన్. కాస్త తినేసి బయలుదేరచ్చు. లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ రాగి జావ అండ్ బనానా. సో ఆల్మోస్ట్ మనం ఉన్న ఐటమ్స్ అన్నీ కవర్ చేసామన్నమాట. సో టేస్ట్ అయితే కొత్తగా ఉంది. ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా కార్డ్స్ యూజ్ చేసే వాళ్ళకి ఇది చాలా రిఫ్రెష్మెంట్లా కూడా అనిపిస్తుంది. మనం లక్షల్లో బిల్లులు కడుతుంటారు కదా ఒక్కొక్కరు కార్డ్, క్రెడిట్ కార్డ్స్లో. ఇలా మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు ₹2 సేవ్ చేస్తే మనకి ఇలా ఇన్ని బెనిఫిట్స్ అనేవి రావడం అంటే కొంచెం హ్యాపీనెస్ అయితే ఇస్తుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి.